హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. చాలామంది ఏంటంటే విల్లాస్ ఎక్స్ప్లోర్ చేయమని కామెంట్ సెక్షన్లో అయితే కోరడం జరిగింది. సో ఇవాళ నేను అత్తాపూర్కి అయితే రావడం జరిగింది. ఒక లగ్జరియస్ విల్లా అయితే మేము ఇవాళ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఆ విల్లా వచ్చేసి సార్ అండర్లోనే ఉందన్నమాట. మోర్ డీటెయిల్స్ సార్ని అడిగి తెలుసుకుందాం. అసలు లొకేషన్ ఏంటి, విల్లా ఇలా ఉంది ఏంటి అనేది. హలో సార్. హాయ్ సార్. సార్ ఇది విల్లా ఏ లొకేషన్లో ఉంది సార్? ఇది అత్తాపూర్ వెంకటేశ్వర కాలనీ లొకేషన్లో ఉంది. ఓకే సార్. పిల్లర్ నెంబర్ 175, జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లో వెంకటేశ్వర కాలనీలో ఈ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా ఉంది. ఓకే సార్. చూస్తున్నారు కదండి, లక్ష్మీరామ్ ప్యారడైజ్ అనే ఒక దీంట్లో అయితే ఉంది విల్లా. మంచి లగ్జరియస్ అండి. మీరు చూస్తే ఏంటంటే అసలు ఎవాక్ అయిపోతారు, అంత మంచి విల్లా అయితే మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మోర్ డీటెయిల్స్ లోపలికి వెళ్ళి ఇంకా తీసుకుందాం. ఒకసారి లోపల రండి. విల్లాలో ఏంటంటే మనకు అన్ని ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మంచిగా చిల్డ్రన్స్ ఆడుకోవడానికి పార్క్ కానీ చాలా నీట్గా ఉందండి విల్లా అయితే. ఒకసారి చూడండి, మీకు అట్మాస్ఫియర్ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి గ్రీనరీ అయితే ఉంది, చూస్తున్నారు కదా. ప్లస్ మనకి ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే మన చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఎవ్రీథింగ్, వాకింగ్ చేయడానికి అన్ని ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి విల్లా కూడా డీటెయిల్స్ ఏంటి, ఇంకా మోర్ డీటెయిల్స్ ఏంటంటే విల్లాలోకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. విల్లా అంటే మనకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయండి. అంటే నేను ఇలా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, ఇలా ఉండాలి, ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. ఈ వీడియో చూస్తే ఏంటంటే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందండి. అంత మంచి విల్లా అని చెప్పొచ్చు, లగ్జరియస్ విల్లా. ఇంకా లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని కూడా తెలుసుకుందాం పదండి. సార్ ఇది ఎంట్రన్స్ ఏంటి సార్? ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్. మనకు సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకి ఇక్కడ ఏంటంటే చూస్తుంటే మంచి చుట్టూ ఏంటంటే టైల్స్ పెట్టడం, సింహద్వారం కూడా చాలా గ్రాండ్గా ఉందండి. మీరు చూస్తే అర్థమైంది. మొత్తం వుడెన్తో అయితే డిజైన్ చేయడం జరిగిందండి. పైన కూడా నీట్గా ఏంటంటే లైట్ తీసుకొని నీట్గా అయితే ఉందండి. సార్ ఇది అసలు ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంది సార్? ఇది 181 స్క్వేర్ యార్డ్స్, G+2. G+2. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. మనం ఫస్ట్ ఎంటర్గానే డోర్తో స్టార్ట్ చేద్దామండి. డోర్ కూడా చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ప్లస్ హైలీ సెక్యూరిటీ అండి. దీనికి ఏంటంటే కంప్లీట్ లాక్ సిస్టమ్ అన్నమాట. చాలా మంచి డోర్ అన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ కాబట్టి చాలా కేర్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఎంటర్గానే మనకి ఇది అయితే ఉందో ఇది హాల్ అన్నమాట. ఒకసారి చూస్తున్నారు కదా, హాల్, కంప్లీట్ హాల్ అయితే ఉందండి. ప్లస్ పైన కూడా నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. హాల్లోనే మనకు రైట్ సైడ్ డైనింగ్ తీసుకున్నారు, చూస్తున్నారు కదా. డైనింగ్ ప్లస్ ఓపెన్ కిచెన్ అండి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఓపెన్ కిచెన్ అయితే ఉంది. కంప్లీట్ ఏంటంటే వుడ్ వర్క్ కంప్లీట్ ఉందండి. మీరు ఎలాంటి వర్క్ చేయించుకోకుండా వుడ్ వర్క్ అయితే చాలా ఉంది. ప్లస్ హైడ్రాలిక్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఓన్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఎవ్రీథింగ్ అండి చాలా బాగున్నాయి. అసలు వుడ్ వర్క్ కూడా మీరు చూస్తే రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. పైన ఫాల్స్ నీట్ ఉంది. ప్లస్ ఇంటీరియర్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగింది. వాష్ ఏరియా. ఓకే, మాకు ఏంటంటే కిచెన్లో పక్కకి ఏంటంటే ఒక వాష్ ఏరియా కూడా తీసుకోవడం జరిగిందండి. అంటే ఇక్కడ వాష్ చేసుకోవచ్చు, లేకుంటే వాషింగ్ మిషన్ అలాంటి ప్రొవిజన్స్ కూడా పెట్టుకోవడానికి అయితే ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇది జపానింగ్ డైనింగ్ టేబుల్. జపానింగ్ డైనింగ్ టేబుల్ సార్. ఓకే, చూస్తున్నారు కదా, ఇది జపానింగ్ డైనింగ్ టేబుల్ అట అండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి, చాలా హైఫైగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. ప్లస్ మనకి ఏంటంటే ఇక్కడ పక్కకే ఒకటి పూజా గది కూడా ఉందండి. మనకి ఏంటంటే డైనింగ్ పక్కకే ఒక పూజా గది కూడా తీసుకున్నారు. ఇది కూడా స్పేషియస్గా ఉందండి. అంటే మన ఫ్యామిలీ మొత్తం కూర్చొని పూజ చేసుకోవచ్చు, అంత స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. చాలా నీట్గా ఉందండి విల్లా వచ్చేసి. నెక్స్ట్ మనం ఏంటంటే సార్ ఇది లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది, చూస్తున్నారండి. మనకు హాల్లోనే రైట్ సైడ్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు అక్కడ చూడండి, ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా అయితే విల్లా ఉండడం జరిగింది. చూస్తున్నారు కదా, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. ప్లస్ లిఫ్ట్ పక్కకి ఇక్కడ ఏంటంటే పైకి వెళ్ళడానికి మనకు స్టోరేజ్ పర్పస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఓకే, ఇది స్టోరేజ్ పర్పస్. స్టోరేజ్ లుక్ పర్పస్ డిజైనింగ్ ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదండి, చాలా బ్యూటిఫుల్గా అయితే చేయడం జరిగింది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా స్టోరేజ్ కోసం అయితే. ఆ స్టోరేజ్ అని తెలియట్లేదని మనకు చెప్తే కానీ, చూస్తున్నారు కదా, చెప్తేనే తెలుస్తుంది మనకు స్టోరేజ్ అని చెప్పేసి. అంత బ్యూటిఫుల్గా వీళ్ళైతే డిజైన్ చేయడం జరిగింది. ఇదేంటంటే ఓనర్ దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేయించుకోవడం జరిగిందండి. అందుకని ఇంత బ్యూటిఫుల్గా అయితే ఉండడం జరిగింది. పైకి వెళ్ళడానికి మంచి స్టెప్స్ కూడా ఇచ్చినారు, 3.5 feet స్టెప్స్ కూడా ఇచ్చినారు. ఒకసారి మనం ఏంటంటే బెడ్రూమ్లోకి వెళ్ళి ఒకసారి బెడ్రూమ్లో చూద్దాము. ఒకసారి మీరు ఇక్కడ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా అయితే వుడ్ వర్క్తో చేయించారో. చాలా బాగుందండి. మనకి ఏంటంటే డైనింగ్ టైప్ లాగా ఉంది, మంచి నీట్గా ఉందండి, చాలా బాగా. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే చాలా బ్యూటిఫుల్ అయితే ఈ కన్స్ట్రక్షన్ చేయించండి వుడ్ వర్క్తో. ఒకసారి బెడ్రూమ్లో కూడా వెళ్దాము. ఫస్ట్ ఎంటర్ కానీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు బెడ్రూమ్ అవుతుందండి.
చూస్తున్నారు కదా, బెడ్రూమ్ కూడా చాలా గ్రాండ్గా అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ మనకు పక్కకు చూస్తే కబోర్డ్ షెల్ఫ్స్ చూడండి, కబోర్డ్స్ ఎంత బాగా తీసుకున్నారు. ఇది లేటెస్ట్ మోడల్ అండి, చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగింది. విత్ గ్లాసెస్తో అయితే ఉన్నాయండి. ప్లస్ బెడ్ పెట్టుకోవడానికి ప్లస్ ఏసీ కానీ ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే రెడీ టు వాక్ పైన అన్నమాట. పైన కూడా నీట్ ఫాల్ సీలింగ్ అండి, ఏం హడావుడి లేకుండా చాలా నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ ఇక్కడ విండో కూడా ఉందండి మనకు. బెడ్రూమ్లో ఏంటంటే మంచి విండో ఉంది, యూపీవీసీ విండోస్తో చాలా బాగా తీసుకోవడం జరిగింది. మనకు బెడ్రూమ్ పక్కకి ఏంటంటే ఒకటి బాత్రూమ్ అయితే ఉన్నదండి. ఇది ఏంటంటే కామన్ బాత్రూమ్ అనమాట. ఇది కూడా మంచి వెస్టర్న్ ప్లస్ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా నీట్గా ఉందండి. ప్లస్ మనకి ఏంటంటే బాత్రూమ్ ముందే మనకు సింక్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నాం కదా, సింక్ ప్లస్ ఎవ్రీథింగ్ మిర్రర్ చాలా నీట్గా అయితే డిజైన్ చేయడం జరిగిందండి. బ్యూటిఫుల్ విల్లా అండి. మనమైతే దగ్గరుండి కూడా ఇంత మంచి విల్లాని అయితే కన్స్ట్రక్షన్ చేయించుకోలేము. ఇంత మంచి అయితే వీళ్ళైతే మనకు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు. ఒకసారి పైకి కూడా వెళ్ళి చూద్దాం మిగతా డీటెయిల్స్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని. మనకు పైకి స్టెప్స్ ఎక్కుతుంటేనే చూస్తున్నారు కదా, చాలా మంచిగా వీళ్ళైతే అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ విల్లా ఏంటంటే మనకు సేల్కి పెట్టినారండి. పైకి వెళ్ళేటప్పుడు కూడా చుట్టూ మనకి ఏంటంటే చూస్తాం కదా, మనం ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే వీళ్ళు ఫస్ట్ ఎంటర్ కానీ సిట్టింగ్ రూమ్ అండి. ఇది సిట్టింగ్ రూమ్. లిఫ్ట్ ప్రొవిజన్ చూసినా మన ఫస్ట్ ఫ్లోర్ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. మనకి టీవీ యూనిట్ పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే వీళ్ళు క్రియేట్ చేసినట్టు చూస్తున్నారు కదా. ఎవ్రీథింగ్ లేటెస్ట్గా ఉందండి. అసలు చాలా మంచిగా తీసుకోవడం జరిగింది. సిట్టింగ్ ఏరియా ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, సోఫా సెట్ ఎవ్రీథింగ్ అయితే రెడీ ఉంది. పైన నీట్ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందండి. సార్ ఇంకా మోర్ డీటెయిల్స్ కొంచెం చెప్పండి సార్, ఏంటి అసలు విల్లా గురించి? 181 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది మినీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కమ్యూనిటీ. ఈ విల్లాస్లో 20 విల్లాస్ ఉంటాయి. మనకు స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జిమ్ అండ్ గెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయండి. 20 విల్లాస్. ఇది 181 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్, G+2. గ్రౌండ్ ఫ్లోర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఫ్లోరు హాల్, ఫ్యామిలీ సిట్టింగ్ పర్పస్ హాల్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం సార్. చూడండి మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్గా ఉందండి. 6x6 కింగ్ సైజ్ బెడ్ వేసా కూడా సరౌండింగ్ ఇక్కడ సోఫా వేసుకొని సిట్టింగ్ చేసే అంత కెపాసిటీ ఉంటుంది. చాలా స్పేసెస్గా ఉందండి. చాలా బిగ్ సైజు మనకు మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంటుంది. ప్లస్ ఇక్కడ డ్రెస్ రూమ్ కూడా సపరేట్ కంప్లీట్ ప్రొవైడ్ చేసుకున్నారు. ఇది కూడా చాలా కంఫర్టబుల్గా అండ్ చాలా బాగుందండి. డ్రెస్సింగ్ చూడండి ఎంత స్పేసెస్గా ఉందో. డ్రెస్సింగ్ పర్పస్ మనకు మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అండ్ కంప్లీట్ డ్రెస్సింగ్ పర్పస్ కూడా స్పేసెస్గా ప్రొవైడ్ చేసుకున్నారు. ఫాల్ సీలింగ్ కూడా యూపీవీసీ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. చాలా బాగుంది. దాని కాంబినేషన్లోనే మనకు బెడ్రూమ్ చుట్టూ కూడా వేయడం జరిగింది. ప్లస్ బెడ్ కూడా చూస్తున్నారు కదా, కింగ్ సైడ్ బెడ్ కూడా మనకు దీంట్లో పడుతుందండి. ప్లస్ కింద కూడా వుడ్తో అయితే చాలా బాగా లైటింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగా తీసుకున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అయితే ఉందండి. ప్లస్ మనం ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ చూసినాం కదండి, ఒకసారి ఇంకోటి బెడ్రూమ్ కూడా ఉంది, చిల్డ్రన్ బెడ్రూమ్. దాన్ని కూడా ఒక్కసారి చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. ప్లస్ కబోర్డ్స్ కూడా యాజ్ పర్ డిజైనింగ్ పర్పస్ సెట్ చేశారండి. మెటీరియల్ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు. కంప్లీట్ ఈ విండో అండి మనకు రోడ్ సైడ్ వ్యూ విండో వస్తుంది. వెంటిలేషన్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. కంప్లీట్ మనకు అవుట్ సైడ్ గ్రీనరీ, తర్వాత పార్కింగ్ ఏరియా అంతా కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. మనకు కరెక్ట్ ఆపోజిట్ అంతా పార్క్ ఉంటుంది. గ్రీనరీ వ్యూ అండ్ చెట్ వ్యూస్ అన్నీ చాలా క్లారిటీగా ఉన్నాయండి. వెంటిలేషన్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఈ విల్లా. అండ్ ఫాల్ సీలింగ్ కూడా డీసెంట్ కంప్లీట్ కప్బోర్డ్స్ ఆర్ బెడ్ ఆర్ రూమ్ పర్పస్ పెయింట్స్ ఎవ్రీథింగ్ కూడా కాంబినేషన్ కలర్లో ప్రొవైడ్ చేశారండి. ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అండ్ ఫ్యామిలీ సిట్టింగ్ హాల్ పర్పస్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి. చాలా స్పేసెస్గా ఉంటుంది బాల్కనీ కూడా. బాల్కనీలో గ్రీనరీ మ్యాట్ ఏర్పాటు చేసుకున్నారు. మెడిటేషన్ చేసుకోవడానికి లేదా ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మార్నింగ్ ఈవినింగ్ ఫ్యామిలీ సిట్టింగ్ పర్పస్ కూడా ఇది కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇది బాల్కనీ నుంచి అవుట్ సైడ్ వ్యూ చూస్తే మనకు కమ్యూనిటీ పార్కింగ్ అండ్ వాకింగ్ ఫెసిలిటీ అండ్ కార్ పార్కింగ్ ఏరియా, గ్రీనరీ, చెట్లు అంతా కనిపిస్తుందండి. బ్యూటిఫుల్ ఫ్రెష్ ఎయిర్ గాలి ఉంటుంది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. మనకు ఫ్రంట్ ఏదైనా సరే మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మనం చూస్తే ప్లెజెంట్గా ఉంటుందండి. ఇక్కడ ఆపోజిట్ మనకు గ్రీనరీ, చెట్లు అవి ఉన్నాయి కాబట్టి.
చూస్తున్నారండి చాలా బ్యూటిఫుల్ ఉందండి విల్లా, ఎంత కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా కట్టినారు. బాల్కనీ ఎంత బాగుంది చూస్తున్నారు. బెడ్రూమ్లో కానీ మనకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అయితే విల్లా అయితే తీసుకోవడం జరిగింది. సార్ మోర్ డీటెయిల్స్ అయితే చెప్పినారు ప్రాపర్టీ గురించి ఎవ్రీథింగ్. ఈ ప్రాపర్టీ ఏంటంటే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లోనే ఉందండి. ఇది ఏంటంటే ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు. మనం ఇంకేంటంటే కింద చూసినా ఒక్కసారి మనం టెర్రస్ కూడా చూద్దామండి. టెర్రస్ చూస్తూ ఇంకా మోర్ G+ ఇంకా బ్యూటిఫుల్ 1 more బెడ్రూమ్ అండ్ హోమ్ థియేటర్ కూడా ఉందండి. 2 మీకు బ్యూటిఫుల్గా ఉంటుంది, అది కూడా చూపిస్తారా? ఓకే, నేను ఇదే అనుకున్నాను, G+1 అనుకున్నానండి. పైన కూడా ఇంకా మనకు ఫ్లోర్ అయితే ఉందంట. ఆ ఫ్లోర్ కూడా చాలా బాగుంటుంది సార్ చెప్తున్నారు. ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చూద్దాము. మంచి లొకేషన్ అండి, చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది. విల్లా ఓనర్ ఏంటంటే దగ్గర ఉండి అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడు. బట్ ఇప్పుడు ఏంటంటే సేల్కి అయితే పెట్టడం జరిగింది. ఒకసారి ఇంకా డీటెయిల్స్ వాట్ అనేది మొత్తం డీటెయిల్స్ కూడా మీకు చెప్తానండి. మంచి లొకేషన్లో ఉందండి. విల్లా చూస్తే మీకు అర్థమైపోతుంటుంది, నేను చెప్పడం కాదు. మనకు పైకి రావడానికి లిఫ్ట్ చూస్తున్నారు, G+2 వరకు పై వరకు అయితే లిఫ్ట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే ఇంకో బాల్కనీ కూడా ఉంది చూస్తున్నాం కదా, ఇది ఓపెన్ బాల్కనీ అయితే తీసుకున్నారు. ఇది కూడా ఎల్ షేప్ చాలా బాగుంది, బాల్కనీ కూడా మంచిగా ఉందండి. ఒకసారి మనం ఏంటంటే బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం. ఇంకో బెడ్రూమ్ అని చెప్పినారు కదా, చాలా బాగుందండి. ఇది కూడా స్పేషియస్ అయితే తీసుకోవడం జరిగింది. అన్ని ఏ రూమ్లో తీసుకున్న మంచి థీమ్ అండి, అంటే మంచి థీమ్తో అయితే తీసుకున్నారు లేటెస్ట్గా. ఇక్కడ కలర్స్ కూడా ఎబ్బెట్టుగా కాకుండా చాలా నీట్ కలర్స్ అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారండి. చూస్తున్నాం కదా, బాత్రూమ్స్ కూడా ఇక్కడ చిన్న లేవండి, చాలా స్పేషియస్గా లేటెస్ట్గా వెస్టర్న్ ప్లస్ అన్నిట్లో గ్రీజర్ అన్నీ ఇచ్చినారండి. వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి. నేను నెంబర్ డిస్ప్లే చేస్తాను, కన్సల్ట్ కాండి. ఒకసారి వచ్చేసి వీళ్ళని చూడండి, మీరు చెప్పడం కదా ఒకసారి చూడండి, డీటెయిల్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇది బ్యూటిఫుల్ హోమ్ థియేటర్ అండి, అండ్ బార్ కౌంటర్ కూడా ఉంది. కంప్లీట్ ప్రొజెక్టర్ కూడా చాలా బిగ్ సైజ్ ప్రొజెక్టర్ ప్రొవైడ్ చేసుకున్నారు. హోమ్ థియేటర్ అండి, వెరీ బ్యూటిఫుల్ ఉంటుంది. బస్ లైటింగ్ కానీ తర్వాత ఈ సరౌండింగ్ ఈ అట్మాస్ఫియర్ కానీ ఒక హోమ్ థియేటర్ టైపు మనకు ఫీల్ వస్తుందండి. కంప్లీట్ వ్యూ అంతా కూడా చూడండి. చూస్తున్నా అండి, బ్యూటిఫుల్ ఉందండి. అసలు అంటే రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి ఇది. మనం ఒక అసలు వెంటనే వచ్చి ప్రాపర్టీలో ఉండొచ్చు, అంత మంచిగా ఉంది బ్యూటిఫుల్గా. హోమ్ థియేటర్ చూడండి ఎంత స్పేషియస్గా చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ప్లస్ బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే బార్ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది, మంచి ఏసీ కానీ. ప్లస్ హోమ్ థియేటర్ చుట్టూ మనకు అంబియన్స్ చూస్తే కూడా అంబియన్స్ కూడా చాలా నీట్గా తీసుకున్నారండి, మీకు చూస్తే అర్థమైపోతుంది కదా. మంచి ప్రాపర్టీ అండి. బాల్కనీ ఉందండి, ఇంకో బాల్కనీ ఇప్పుడు మీకు సరిగ్గా చూపించలేదు కదా, ఆ బాల్కనీ కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను. ఓపెన్ టెర్రస్ చూడండి, ఒక్కసారి బాల్కనీ కూడా చూడండి. ప్రాపర్టీ చుట్టూ గ్రీనరీ ఉందండి, మంచి గ్రీనరీ ఉంది. అసలు చూస్తున్నారు ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా మంచిగా చైర్స్ వేసుకొని ప్లజెంట్గా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు అది మొత్తం పార్క్ ముందు ఉండడం వల్ల అసలు ఎంత గ్రీనరీ అంటే కంప్లీట్ గ్రీనరీ అయితే ఉందండి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మంచిగా నీట్గా అయితే డిజైన్ చేయడం, పైన మనకి ఏంటంటే సోలార్ సిస్టమ్ కూడా ఇవ్వడం. విల్లా మొత్తం సోలార్ అండి, సోలార్తోనే రన్ అవుతుంది. 7 ఏసీస్, ఫ్యాన్స్, లైట్స్, లిఫ్ట్ మొత్తం ఎవ్రీథింగ్ సోలార్తోనే రన్ అవుతుంది. విత్ ఓన్లీ ఎవ్రీ మంత్ 1 or 200 రూపీస్ పవర్ బిల్ వస్తుందండి. ఈ విల్లా కంప్లీట్గా సోలార్తోనే రన్ అవుతుంది. చూస్తున్నానండి, సోలార్తోనే ఈ విల్లా అయితే నడవడం జరుగుతుందంట. మనకు పవర్ ప్రాబ్లం కూడా లేదండి. ఏసీస్ కానీ ఎవ్రీథింగ్ గ్రీజర్స్ కానీ అన్నీ మనకు సోలార్తోనైతే నడవడం జరుగుతుంది. చాలా మంచి ప్రాపర్టీ అండి. మీరు ఏంటంటే నేను చెప్పడం కాదు, ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి ప్రాపర్టీ చూస్తే మీరు టెంప్ట్ అయిపోతారండి వెంటనే తీసుకుందామని. ఇంకా డీటెయిల్స్ ఏంటంటే మీరు అన్నీ తెలుసుకున్నాం, అసలు ప్రైస్ ఏంటి, వాట్ ప్లస్ నియర్ బై మనకి ఏంటంటే కాలేజెస్ ఏమున్నాయి, ప్లస్ హాస్పిటల్స్ ఏమున్నాయి, ఆ డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం. సరే, ఇక్కడ నియర్ బై కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ విత్ ఇన్ 5 to 10 minutes డ్రైవ్ డిస్టెన్స్లో మనకు కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే గేటెడ్ కమ్యూనిటీస్. తర్వాత డిస్టెన్స్ వైజ్ చూసుకుంటే 15 to 20 minutes డ్రైవ్ డిస్టెన్స్ అట్లా ఎయిర్పోర్ట్, గచ్చిబౌలి, బంజారా హిల్స్, ఎనీ సరౌండింగ్ మనము 15 to 20 minutesలో రీచ్ కావచ్చు అండి. ప్లస్ జస్ట్ 5 minutes డ్రైవ్లో మనకు PVNR ఎక్స్ప్రెస్ హైవే ఉంది. జస్ట్ మనకు PVNR ఎక్స్ప్రెస్ హైవే అయితే డైరెక్ట్ అటు బంజారా హిల్స్ అండ్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా కంప్లీట్ ఉంటుందండి. ప్రైమ్ లొకేషన్లో ఉంది ఏరియా కూడా. ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే లంగర్ హౌస్ కనెక్టివిటీ వస్తుందండి. లంగర్ హౌస్ ఆ రోడ్ నుంచి కూడా కనెక్టివిటీ మనం ఓవరాల్ కనెక్ట్ కావచ్చు. చూసినా కానీ ఇన్ని డీటెయిల్స్ అండి. అన్నిటికీ ఏంటంటే మధ్యలో ఉంది ప్రాపర్టీ. ఇది ఏంటంటే మంచి ప్రాపర్టీ. ప్లస్ ఈ సొసైటీలో కూడా ఏంటంటే ఈ ప్రాపర్టీ ఏంటంటే ఎవరితో డిస్టర్బెన్స్ లేకుండా ఒక సైడ్కి ఉంది. ప్లస్ గ్రీనరీ ఎంజాయ్ చేయడానికి
పార్క్ ఆపోజిటే ఉందండి. ఎంత ప్లజెంట్గా ఉందంటే చాలా మంచి ప్లజెంట్గా ఉంది. ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ, పొల్యూషన్ కానీ, వెంటిలేషన్ ప్రాబ్లం కూడా లేదు. మెయిన్ మన ఉన్న జనరేషన్ ఏంటంటే గ్రీనరీ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనం పొల్యూషన్ ఒకటి లేకుండా ఉండాలి, ఇలాంటి అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. అదన్నిటికీ కరెక్ట్ తగిన విల్లా ఇదని చెప్పొచ్చు అండి. మంచి ప్రైమ్ లొకేషన్, మంచి లేటెస్ట్ కన్స్ట్రక్షన్. సార్ ఇది కన్స్ట్రక్షన్ ఎన్ని రోజులు అవుతుంది సార్ దీన్ని? ఇది కన్స్ట్రక్షన్ 4 to 5 years ఓల్డ్ అండి. 4 to 5 years ఓల్డే అని చెప్తున్నాను కదా. మనకి ఏంటంటే బెనిఫిట్స్ ఏంటంటే ఎవ్రీథింగ్ వాళ్ళు రెడీ చేసి పెట్టినారు, జస్ట్ రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. సార్ ప్రాపర్టీ ఎంత కోట్ చేస్తున్నారు సార్ ఓనర్? ఇది కంప్లీట్ 181 square yards అండి, 3,400 square feet, G+2, గ్రౌండ్ ఫ్లోర్, 1 bedroom, హాల్ అండ్ ఓపెన్ కిచెన్, డైనింగ్ స్పేస్ అండ్ పూజా మందిర్, లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఫస్ట్ ఫ్లోర్ 2 స్పేసెస్గా బెడ్రూమ్స్ అండ్ ఫ్యామిలీ సిట్టింగ్ పర్పస్ హాల్ ప్రొవైడ్ చేశారు. అలాగే సింగిల్ సెకండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ అండ్ హోమ్ థియేటర్ అండ్ 2 balconies ప్రొవైడ్ చేశారు. కంప్లీట్ విల్లా కంప్లీట్ సోలార్ పవర్తోనే జనరేట్ అవుతుందండి. విత్ ఇంటీరియర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాజ్ పర్ మీకు కంప్లీట్ వాళ్ళు 3.9 CR కోట్ చేస్తున్నారండి, నెగోషియబుల్. ఫిక్స్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ అన్నమాట. ఈ ఏరియాలో పర్ యార్డ్ ఎంత నడుస్తుంది సార్ అందరూ? ఈ ఏరియాలో ఇది గేటెడ్ కమ్యూనిటీ టైప్ కాబట్టి 1,10,000, 1,20,000 ఓన్లీ గేటెడ్ కమ్యూనిటీ టైప్ ఇక్కడ రన్ అవుతుంది. చూస్తున్నారు కదండి, నియర్ చెప్తున్నాను కదా, మనకు అక్కడే నియర్ బై 2 CR ఎబో అక్కడే అయిపోతుందండి మనకు ల్యాండ్ కాస్టే. సో ఇంత మంచి కన్స్ట్రక్షన్కి అయితే మనం పెట్టాల్సిందే. ఏంటంటే మనము ఈ వుడ్ వర్క్ కానీ ఎవ్రీథింగ్ చేయించుకోవాలంటే నవేడేస్ చాలా కాస్ట్లీ అన్నట్టు, ప్లస్ టైం కూడా స్పెండ్ చేయాలి. అదంతా లేకుండా ఇదంతా మనకు వాళ్ళే రెడీగా చేపించి ఇచ్చేస్తున్నారు. సో బోనస్ ఏంటంటే వేరే మూవ్ అవుతున్నారు కాబట్టి ఈ ప్రాపర్టీ సేల్ చేద్దామని చెప్పేసి పెట్టినారండి. లేకపోతే వాళ్ళు అసలు సేల్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి లేదు. ఈ అంటే మీకు ప్రాపర్టీ నచ్చినట్టయితే వీడియో మీద నెంబర్ డిస్ప్లే చేస్తామండి. మీరు ఓనర్కి అంటే డైరెక్ట్ సార్కి కాంటాక్ట్ అయితే మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ అన్నీ చెప్తారు. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ వాట్ ఈస్ బట్ అన్నీ చెప్తారు. మీరు చేయాల్సింది జస్ట్ నెంబర్ కాంటాక్ట్ కావండి. ప్లస్ దీనికి ఏంటంటే మనకు లోన్ ప్రాబ్లం ఏమైనా ఉంటుంది అనుకుంటారు, లోన్ కూడా మనకు 80% లోన్, మీకు సిబిల్ బాగుందంటే లోన్ కూడా వచ్చేస్తుందండి, లోన్ కూడా ప్రాబ్లం లేదు. ఎవ్రీథింగ్ అంటే పర్మిషన్తోనండి. మంచి గ్రేటెడ్ కమ్యూనిటీ అండి. మీరు ఈ ఏరియాకి వస్తే మంచిగా అంటే పీస్ఫుల్గా ఉంటుంది, ప్లస్ ఎంజాయ్ చేస్తారండి ఎవరితో డిస్టర్బెన్స్ లేకుండా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటామండి. మీరు చేయాల్సిందల్లా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. Thanks for watching our video.